అమ్మవారికి ఈరోజు భక్తి శ్రద్ధలతో మంచిగా అలంకరణ చేసి గజరాజుని పెట్టి ఇష్టమైన నైవేద్యాలను చేసి పెట్టి కొత్త బట్టలను కూడా చూపెట్టడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తుర్రు మా వాళ్ళు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇలా వీళ్ళు చేస్తున్న విధానం ప్రతి ఒక్కరూ చూస్తారని మేము ఈ వీడియో చేస్తున్నాం. అమ్మ, ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారమ్మా? అసలు ఎవ్రీ ఇయర్ ఏ సీజన్లో చేస్తారు? ఏ మాసంలో? శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు అమ్మవారు అందరికీ చల్లగా చూడాలని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో పసుపు కుంకుమలతో చల్లగా దీవించి తల్లి పూజ చేసుకుంటాం. అమ్మవారికి మరి ఏమేమి నైవేద్యం ఇష్టం? ఈరోజు అమ్మవారికి 9 రకాలు చేయవచ్చు, 11 రకాలు చేయవచ్చు. పులిహోర, పెరుగన్నము, పూర్ణాలు, బెల్లపు బూరెలు, పండ్లు, పూలు, కొత్త చీర, గాజులు అన్నీ అమ్మవారికి పసుపు కుంకుమలతో చూయించి భక్తి శ్రద్ధలతో సాయంత్రం అమ్మవారికి అవి కొత్త బట్టలు కట్టుకొని గుడికి వెళ్తారు. మా వాళ్ళు అమ్మవారికి నైవేద్యం నెయ్యి అన్ని వేసి చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం దేవునికి సమర్పించే ప్రసాదాలు మంచి హై న్యూట్రిషన్ వాల్యూస్, విటమిన్స్ ఉంటాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాం ఫెస్టివల్ని అలా మీకు చూపెడుతున్నాం. అమ్మవారికి మరి ఏమేమి నైవేద్యం ఇష్టం? ఈరోజు అమ్మవారికి 9 రకాలు చేయవచ్చు, 11 రకాలు చేయవచ్చు. పులిహోర, పెరుగన్నము, పూర్ణాలు, బెల్లపు బూరెలు, పండ్లు, పూలు. ఇలా గౌరమ్మను పసుపు కుంకుమతో పసుపుతో గౌరమ్మను తయారు చేసి బొట్టు అలంకరణ చేసి దేవుడి దగ్గర పెట్టడము. మా దేవాలయం ఫ్రెండ్స్, మా ఇంట్లో దేవుని గుడి పూజ లేదు. అమ్మవారికి ఇట్లా కొత్త బట్టలు పెడతారు మా వాళ్ళు. ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. మా ఇంట్లో ఎవ్రీ పండగ, వినాయక చవితి అయినా ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ అప్పుడు, సంక్రాంతి అప్పుడు ప్రతిదీ న్యాచురల్గా మేము బాగా జరుపుకుంటాం. ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, లేకపోతే వాళ్ళు ఉంటే ఇంకా హడావిడి వేరే లెవెల్ ఉంటుంది. మా పెద్దదిన హాయ్ వదిన, మా పెద్దదిన ఇలాంటివన్నీ క్రియేటివిటీ ఎక్కువ. మా రవలం మేము అన్ని హెల్పింగ్ నేచర్ సైడ్ ఉండి సపోర్ట్ చేస్తుంది. మా పెద్దదినే డిజైనర్, షీఈస్ డిజైనర్. గణపతికి పెట్టిన తర్వాత అమ్మవారికి వినాయకుడి ఫెస్టివల్ అన్ని ఒకటి మనకి ఉగాది పండుగ తర్వాత వచ్చే మనకు మంచి ఫెస్టివల్ బోనాల ఫెస్టివల్. తర్వాత ఇవన్నీ శ్రావణ మాసంలో వరలక్ష్మి అని, తర్వాత అమ్మవారి పూజలు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకి రాఖీ పౌర్ణమి ఉంది, తర్వాత వినాయక చవితి. చాలా అద్భుతంగా ఉంటుంది మన హిందూ సాంప్రదాయం. చూడండి, మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి ఫుడ్కి సంబంధించి చూడండి. ఆ రోజు మనం పెరుగన్నం అని, దద్దోజనం అని, అదే పెరుగన్నం దద్దోజనం, పులిహోర, శనగలు, స్వీట్స్, బూరెలు. మన పూర్వీకులు చూడండి, సంవత్సరంలో పండగ వచ్చిన టైంలో ఎంత మంచి ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్. ఈ అమ్మవారు ఈ లక్ష్మీ దేవతనా? చూడండి ఫ్రెండ్స్, లక్ష్మీ దేవత భలే ఉంది కదా విగ్రహం. మా అమ్మ బాగా స్ట్రిక్ట్ పూజలు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్. అంతేనా? హ్యాపీ డేస్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. కెమెరా ముందు మాట్లాడుతుంటే ఆ ఫీల్ వేరే ఉంది. రోజు వరాలనిచ్చే వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన రోజు కనుక ఈరోజు నెయ్యి దీపారాధన చేయాలి. అత్యంత ప్రీతికరమైన రోజు అమ్మవారికి. లోకపావని, వరాలనిచ్చే వరాల మాత. అమ్మవారి రెస్టారెంట్ ఎంత మస్తు మామూలు మస్తు డిజైన్ చేసిరు చూడండి. అమ్మవారికి అలంకరణ మంచిగా, అమ్మవారి తేజస్సు అద్భుతం. ఇగో వీళ్ళు మా వాళ్ళు వేస్తున్నారు చూడండి. ఆ దీపం ఆ కుందులలో ఉన్నది నూనె కాదు, నెయ్యి అంట. నెయ్యి వేస్తారంట, నెయ్యి దీపం చేస్తారంట ఈరోజు. ఆవు నెయ్యితో ఈరోజు ఆవు నెయ్యి అంట, శ్రేష్టమైంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అమ్మవారికి ఇష్టం. ఎవ్రీ ఇయర్ మా వాళ్ళు ఇంతే చేస్తారు, చాలా బాగుంటుంది. సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మి రావమ్మ
నిండు కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలగా కాంచనహారము గళముగ మెరగ పీతాంబరములు శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండు కర్ముల బంగారు గాజులు ముద్దులకను బాణముల మువ్వలు గలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవంతుల సేవలు నందగా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ